ఎంతో రుచిగా, ఎంతో యమ్మీగా ఉండేటువంటి వెజిటబుల్ బిర్యానీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. భలే రుచిగా ఉంటుంది. ఇంకా దీని కాంబినేషన్‌లో బగారా బైంగన్ గానీ, లేదా ఆలు కుర్మా గానీ చాలా చాలా బావుంటుందనమాట. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. బాణాలు పెట్టేసుకున్నాను. దాంట్లో వీడియోలో చూపించినట్టుగా హోల్ గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా అది వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ చీలికలు వేసుకుని ఆ పోపుతో పాటుగా చక్కగా వేగనేస్తామండి. కొంచెం అట్లా కలర్ చేంజ్ అవుతుందనగా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇక్కడ యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటామండి. చక్కగా అది ఫ్రై అవుతూ ఉండగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజీస్ అన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం క్యాష్యూస్ యాడ్ చేశాను, కొన్ని జీడిపప్పు పలుకులు, తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు యాడ్ చేసేసుకున్నాను. అదే విధంగా ఇక్కడ బీట్రూట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత టమాటా చీలికలు కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. మన ఇష్టం అండి. వెజిటబుల్ రైస్లో మనందరికీ తెలిసిందే కదా, మనకి ఇష్టమైన వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. గోబీ యాడ్ చేసుకోవచ్చు, మీల్ మేకర్ యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, మనకి ఇష్టమైనవి అన్ని. ఇంకా అవి వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఒక్క నిమిషం పాటు అలా కలిగి పెట్టుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకుంటామండి. ఒక స్మాల్ కప్ అనమాట. స్పూన్స్ లో చెప్పాలంటే 2 టేబుల్ స్పూన్లు అనుకోండి. వేసుకొని మంచిగా కలిగి పెడుతూ ఒక నిమిషం పాటు వేపుకుంటాము. పెరుగులో వెజిటబుల్స్ అన్ని చక్కగా మిక్స్ అయ్యి కొంచెం అట్లా వేగుతుందనగా 10 నిమిషాల నుంచి సోక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసేసుకుంటామండి. నేను ఇక్కడ 4 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అందుకోసం 4:2 8 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఒకసారి సీజనింగ్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ ఏదైనా పడుతుందంటే ఈ మూమెంట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నాకు సాల్ట్ పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఒక టీ స్పూన్ అంత బిర్యానీ మసాలా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిగి పెట్టుకుని బాయిలింగ్ వచ్చిన తర్వాత మూతతోటి క్లోజ్ చేసి 20 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తానండి. పక్కన వెజిటబుల్ బిర్యానీ చక్కగా ఉడుకుతూ ఉంది. మనం దమ్ముకి పెట్టేస్తే ఏంటంటే చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా తర్వాత పక్కనేమో దీని కాంబినేషన్ లో ఆలు కుర్మా చేస్తున్నాను. అది బాయిల్ అవుతూ ఉంది. ఇక్కడ రెడ్ పోహాతో పాయసం చేస్తున్నానండి. అది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా వీకెండ్ లో ఈ సాటర్డే రోజు మా లంచ్ రెసిపీస్ అన్నమాట. ఇవన్నీ కూడా వెజిటబుల్ రైస్ చక్కగా ఉడికిపోయిందండి. వేడి వేడిగా సర్వ్ చేసేయడమే. ఆలు కుర్మా తోటి అసలు ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను. ఆలు కుర్మాకు సంబంధించినటువంటి పూర్తి రెసిపీ దీని ముందు రీల్ లో మీకు కనిపిస్తుంది. ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసి ప్రతి లైక్ కూడా నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ ని, చాలా చాలా ఉత్సాహాన్ని ఇస్తుందండి. చేసి ఒక లైక్ వల్ల ఏమవుతుంది అని మాత్రం అనుకోవద్దు. దయచేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.